రాష్ట్రంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం పూట బయటికి రావాలంటే వణుకుతున్నారు పబ్లిక్. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లోనూ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొగమంచుతో జరుగుతున్న ప్రమాదాల నివారణకు వాహనదారులకు కీలక సూచనలు చేసింది పోలీస్ శాఖ. చలికాలంలో డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. రాష్ట్రంలో తీవ్రంగా చలి తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుంది. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా కనుక చూస్తే కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక సిటీ శివారు ప్రాంతాల్లో కూడా చాలా వరకు సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సో ఇప్పటికే ఇటు ఉదయం పూట పనులకు వెళ్ళేవారు కానీ, తర్వాత వాకింగ్కి, తర్వాత జిమ్లకు వెళ్ళేవారు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఇక ముఖ్యంగా ఈ చలి తీవ్రతతో పాటు పొగమంచు కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. సో ఇటు పెద్దపేట విజయవాడ హైవేతో పాటు ఇటు మనకి చాలా రహదారుల పైన కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఉదయం పొగమంచు తగ్గిన తర్వాతనే ప్రయాణాలు చేయాలంటున్నారు. ఎందుకంటే ఈ పొగమంచు కారణంగా మనకి దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి కానీ, వాహనాలు కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా కనిపించవు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. కారులో చూస్తున్నాం. సో నేరుగా కారులో ప్రయాణించి చూస్తే పొగమంచు కారణంగా అక్కడ మనకి ముందు వెళ్తున్నటువంటి కొంత దూరంలో ఉన్న వెహికల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో ఇట్లా అధికంగా అంటే మనకి ఇప్పుడు ఒక మోస్తారుగా ఉంది, కానీ అధిక పొగమంచు ఉంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ కూడా ఈ పొగమంచులతో పాటు కొన్ని ప్రమాదాల తీవ్రతను తగ్గించడానికి అరైవ్ అలైవ్ అనే ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ చలికాలంలో దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులు, తర్వాత ఏవైనా జంతువులు, ట్రాఫిక్ సిగ్నల్ సరిగా కనిపించవు. కాబట్టి సో ముందున్న వాహనం లేదా ఆగి ఉన్న వాహనం ఎంత దూరంలో ఉందో అంచనా వేయడం కష్టమవుతుంది. కాబట్టి డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. అయితే చలికాలంలో డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా చెప్తున్నారు. ముందుగానే ప్రయాణం అనేది పొగమంచు వలన ఆలస్యమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో ఎక్కడైనా గమ్యస్థానానికి పోవాలంటే పొగమంచు లేనప్పుడే ప్రయాణాలు చేయాలంటున్నారు. ఇక ఓవర్టేకింగ్ కానీ హెవీ స్పీడ్ కూడా వెళ్ళకూడదంటూ కూడా చెప్తున్నారు. ఓవర్టేకింగ్ చేసే సమయంలో కూడా ఈ మంచు వల్ల ఎదురుగా వచ్చే వెహికల్ వల్ల కూడా ప్రమాదాలకు గురవుతున్నాయి అంటారు. ఇక లో బీమ్ లైట్లను వాడాలని ఎక్కువగా చెప్తున్నారు. పూర్తిగా కూడా సేఫ్టీ డిస్టెన్స్ పాటిస్తూనే వాడాలి. సడన్ బ్రేక్ వేసినా వెనుక వచ్చే వాహనాలకు కానీ, తర్వాత ముందున్న వాహనాన్ని ఢీకొట్టడం కానీ జరుగుతుంటాయి. కాబట్టి ఇట్లాంటివి కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇక ఇష్టం వచ్చినట్టు కాకుండా లేన్ను ఒక క్రమశిక్షణబద్ధంగా నడపాలని చెప్తున్నారు. మనకి రోడ్లపై ఉన్నటువంటి మార్కింగ్స్ ఆధారంగానే ఈ పొగమంచులో మన రూట్లో మనం వెళ్తే సో ప్రమాదాలు కొంచెం తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక కొన్నిసార్లు పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వాహనాలు, రోడ్డు సరిగా కనిపించకపోతే మనం వెళ్ళేటువంటి తొందరలో కొంత తప్పులు కూడా చేసి ఓవర్టేకింగ్ లాంటివి కానీ, ఓవర్ స్పీడ్ లాంటివి చేస్తున్నాం. సో అలాంటివి కూడా చేయకూడదని చెప్తున్నారు. ఎందుకంటే ఈ పొగమంచు కారణంగా చలితో ఉంటారు. డ్రైవర్లు కూడా కొంత చలి తీవ్రతతో ఉండి ఒకేసారి కార్ డ్రైవ్ చేయడం వల్ల కూడా కొంత ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉండి చెప్తున్నారు. ఇక అద్దాలను ఏదైతే ఈ బస్సులు కానీ, కార్లు కానీ, సో ఈ మొత్తం కూడా ముందున్నటువంటి అద్దాలను కూడా శుభ్రం చేసుకునే వెహికల్స్ మూవ్ చేయాలి. పొగమంచు అద్దాలను కవర్ చేయడం వలన డ్రైవర్ దృష్టి అంతా కూడా తగ్గుతుంది. కాబట్టి సో వెనుక కిటికీ కొంత పూర్తిగా కూడా వైపర్లను, డిఫ్రాస్టర్లను వాడుతూ అద్దాలను స్పష్టంగా ఉండాలి చూసుకొని చెప్తున్నారు. ఇక ఇండికేటర్లను కూడా స్పష్టంగా వాడాలి. మీరు ఎటువైపు వెళ్తున్నారు అనేది కూడా ఇండికేటర్లకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఇండికేటర్లు కూడా వేసుకోవాలి. సడన్ బ్రేకులు తక్కువ చేసుకుంటూ వెళ్ళాలంటూ కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు లోపల హీటర్ కనుక వేస్తే కొంత మిర్రర్స్ ఏదైతే విండోస్ మిర్రర్స్ కూడా కొంత అప్ చేసి డౌన్ చేసి వెహికల్స్ మూవ్ చేయాలంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ఈ పొగమంచు కారణంగా మాత్రం చాలా వరకు ఇప్పటికే ప్రమాదాలు జరిగాయి. పోలీస్ శాఖ నుంచి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఎక్కువగా చలి తీవ్రత పెరుగుతుంది. చలి తీవ్రతతో పాటు పొగమంచు కూడా పెరుగుతుంది. కాబట్టి అటు భారీ వాహనాలు కానీ, తర్వాత ఈ స్కూల్ బస్సెస్కి సంబంధించి కానీ, తర్వాత కార్లు కానీ, సో ఇట్లాంటి వారి వల్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే ఒకేసారి అంటే మనకి ఈ పొగమంచు అనేది కొన్ని రోజులు ఎక్కువ ఉంటుంది, కొన్ని రోజులు తక్కువ ఉంటుంది, కొన్ని రోజులు తటస్థంగా అంటే మధ్య రకంగా ఉంటుంది. ఎక్కువ మొత్తంలో పొగమంచు ఉన్నప్పుడు మాత్రం చాలా ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు
9 గంటలు అయినా కూడా లైట్లు వేసుకొనే ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఈ సిటీ శివారు ప్రాంతాలతో పాటు చాలా ఏరియాలో కూడా ఇటు మార్నింగ్ టైం స్కూల్ బస్సెస్కి సంబంధించి కానీ పేపర్ బాయ్స్కి సంబంధించి కానీ ఇంకా నిత్యావసర సరుకులు సరఫరా చేసేటువంటి వారు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సో మొత్తానికైతే ఈ చలి తీవ్రకు సంబంధించి వెహికల్స్ మూవ్మెంట్ మాత్రం తగు జాగ్రత్తలు తీసుకొనే మీ గమ్యస్థానాలకి చేరుకోవాలి. పొగమంచు ఎక్కువగా ఉన్నట్లయితే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. సో మనకి ఇంకా విజువల్స్ చూడొచ్చు. సో దాదాపు పొగమంచు చూడొచ్చు, భారీగానే కనిపిస్తుంది. సో ముందున్నటువంటి వాహనాలు దాదాపు 100 మీటర్స్ దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఎక్కువగా ఫోకస్ చేస్తేనే కనిపిస్తుంది కానీ నార్మల్గా అంతా కూడా అక్కడ పొగమంచే కనిపిస్తుంది. సో ఇట్లాంటి పరిస్థితి ఇంకా రానున్న రోజుల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటు డ్రైవర్లు కానీ తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే వెళ్ళాలని చెప్తున్నారు. ఈ పొగమంచు కారణంగా ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని చెప్తున్నారు. వర్షాకాలం ఎండాకాలంతో పోలిస్తే మాత్రం ఈ చలికాలంలో చలి తీవ్రతతో పాటు పొగమంచు కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు చేస్తే మంచిదంటున్నారు పోలీసు వారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.